షార్లో మరికొన్ని గంటల్లో ఎస్ఎస్ఎల్వి నుంచి D3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇప్పటికే కౌంట్ డౌన్ సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. ఈ ఉపగ్రహం ఏడాది పాటు భూ పరిశీలన చేస్తూ ఉంటుంది. విరామం లేకుండా కౌంట్ డౌన్. కాసేపట్లో నింగిలోకి రాకెట్. నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ నుంచి ఎస్ఎస్ఎల్వి D3 రాకెట్ నింగిలోకి దూసుకు వెళ్లనుంది. ఇప్పటికే ఈ ప్రయోగానికి కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఇవాళ షార్లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఉదయం 9:17 నింగిలోకి లాంచ్ చేస్తున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి పంపనున్న EOS-08 శాటిలైట్ ఉపగ్రహం భూ పరిశీలన చేస్తుందని వివరించారు. ఇందుకోసం ఎస్ఎస్ఎల్వి D3 ప్రయోగ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ నవంబర్లో గగన్యాన్ రాకెట్, నావిక్సాట్ ప్రయోగం చేస్తున్నట్లు వివరించారు ఇస్రో చైర్మన్ సోమనాథ్. ఈ ఏడాదిలో PSLV రాకెట్ ప్రయోగం ద్వారా ప్రోబ్ శాటిలైట్ నింగిలోకి వెళుతుందని అన్నారు. నాసా వారి నిసార్ ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. PSLV, GSLV, MK3, LVM3 రాకెట్ ప్రయోగాల ద్వారా నింగిలోకి విభిన్న ఉపగ్రహాలు పంపనున్నట్లు వివరించారు. మరో ఏడాదిలో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్, జియో ఇమేజింగ్ శాటిలైట్, టెక్నాలజీ డెవలప్మెంట్ శాటిలైట్, TDS రాకెట్ ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్లు చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. నిన్న ఉదయం VIP విరామ సమయంలో డైరెక్టర్ AK పాత్ర, ప్రిన్సిపల్ సెక్రటరీ యశోదలతో కలిసి శాస్త్రవేత్తల బృందం స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి పాదాల చెంత ఇస్రో టీం ఎస్ఎస్ఎల్వి D3 EOS-08 నమూనాను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో ఇస్రో శాస్త్రవేత్తలకు రాకెట్ ఎస్ఎస్ఎల్వి D3 EOS-08 నమూనాకు వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.